2026లో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ న్యూజిలాండ్కి విజిటర్ వీసా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? దీని రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫీజు ఎంత? ఈ వీడియోలో అన్నిటి గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ విజిట్ వీసా అనేది టూరిజం, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ని కలవడానికి లేదా షార్ట్ టర్మ్ ట్రావెల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అయితే న్యూజిలాండ్ విజిట్ వీసా వేసుకున్న వాళ్ళు స్ట్రిక్ట్లీ వర్క్ చేయలేరు. ఇట్స్ అగెన్స్ట్ లా. నాకు ఈ మధ్య వస్తున్న డిఎమ్స్లో చాలామంది విజిట్ వీసా కోసం వచ్చి దాన్ని వర్క్కి కన్వర్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చాలామందికి డబ్బులు కూడా పే చేస్తున్నారంట విజిట్ వీసా కోసం. ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ దాట్. అది లీగల్లీ కరెక్ట్ కాకపోవచ్చు. మీరు ఒకవేళ హైలీ స్కిల్డ్ అయితే కనుక అక్రెడిటెడ్ ఎంప్లాయర్స్ మైట్ యాక్సెప్ట్ యూ ఫర్ అన్ ఇంటర్వ్యూ. మీరు విజిట్ వీసా మీద ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చేమో, కానీ విజిట్ వీసా మీద వచ్చి దాన్ని వర్క్కి కన్వర్ట్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. మీరు ఒకవేళ విజిటర్ వీసా అప్లై చేసుకుంటుంటే మీ ఫ్యామిలీని, అంటే డిపెండెంట్ చిల్డ్రన్ని, మీ వైఫ్ని ఇదే అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. విజిట్ వీసా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, మీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, గుడ్ క్యారెక్టర్ అండ్ హెల్త్ని ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్స్ ఏవైనా సరే, లైక్ పోలీస్ రిపోర్ట్ అండ్ హెల్త్ చెకప్స్ కూడా అడగొచ్చు. కొన్ని కేసెస్లో స్పెషల్లీ పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ పిల్లల్ని విజిట్ చేయడానికి వచ్చే టైమ్స్లో స్పాన్సర్షిప్ డాక్యుమెంట్ అడగొచ్చు. అది 1025 అనే ఇమిగ్రేషన్ ఫామ్ మీ పిల్లలు కనుక ఫిల్ చేస్తే మీకు ఫినాన్షియల్ ఎవిడెన్సెస్ చూపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ కిడ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మీ కేర్ తీసుకోగలరు కాబట్టి. ఒకవేళ మీ పేరెంట్స్కి కనుక విజిట్ వీసా అప్లై చేస్తుంటే మీ సైడ్ నుంచి అండ్ మీకు ఒకవేళ ఇక్కడ వ్యాలిడ్ వర్క్ వీసా కానీ రెసిడెన్సీ కానీ ఉంటే ఒక కవర్ లెటర్ మీ సైడ్ నుంచి రాస్తే ఇట్స్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఆల్సో మ్యాండేటరీ ఇమిగ్రేషన్ మైట్ ఆస్క్ యూ ప్రూఫ్ టు రిటర్న్ టు ఇండియా. అంటే మీ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ, లేదా మీకు ఇండియా వెళ్ళడానికి గల కారణాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా అడగొచ్చు. ఇది కేస్ బై కేస్ వేరీ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇది ఒక షార్ట్ టర్మ్ వీసా. 1 year ఇచ్చినా కూడా 6 months కంటే మీరు ఎక్కువ ఉండలేరు. ఒకవేళ 9 months కంటే ఎక్కువ వీసా ఉండాల్సి వచ్చినా, అడగాల్సి వచ్చినా మిమ్మల్ని ఫుల్ మెడికల్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వీసా అప్లికేషన్ ప్రస్తుతం 2026లో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి $441 ఉంది. దీస్ మైట్ చేంజ్ రెగ్యులర్లీ. సో అప్లై చేసుకునే టైంకి ఇమిగ్రేషన్ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. ప్రాసెసింగ్ టైమ్స్ అప్లికేషన్ టు అప్లికేషన్ వేరీ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్, అంటే 80% ఆఫ్ ద అప్లికేషన్స్ 2 weeksలోనే రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ ఏమైనా ఫర్దర్ డాక్యుమెంట్స్ అవసరం అయ్యుండి, లేదా ఫర్దర్ వెరిఫికేషన్స్ ఇమిగ్రేషన్ కనుక చేసుకోవాల్సి ఉంటే అది డిలే అవ్వచ్చు. విజిట్ వీసాకు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు సొంతంగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది అక్కడ క్లియర్గా చూపించాను. విజిట్ వీసా అప్లై చేసుకోవడానికి మీకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు, కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ బై థ్యాంకింగ్ యూ గైస్. లాస్ట్ 2 వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు. అట్ ద సేమ్ టైం నాకు చాలా డిఎమ్స్ అండ్ చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇండివిజువల్గా నేను ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఐ ఆమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు హెల్ప్. నేను చాలామందికి కాల్స్ చేస్తున్నా, ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు కమ్యూనికేట్. హౌఎవర్ నాకు అంటే హ్యూమన్లీ పాసిబుల్ కాదు ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు క్వైరీ చేయడానికి. సో నేను వాట్ హ్యావ్ డిసైడెడ్ ఇస్, నేను ఈ సాటర్డే 12:30 ఆఫ్టర్నూన్ ఇండియన్ టైంలో ఒక యూట్యూబ్ లైవ్ చేస్తా. దిస్ విల్ బీ అ ఫ్రీ వర్క్షాప్. దిస్ విల్ హెల్ప్ సమ్వన్ హూస్ అప్లయింగ్ ఫర్ స్టూడెంట్ వీసాస్. ఫర్దర్ ఓవర్సీస్కి వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఇది ఒక చిన్న వర్క్షాప్ లాంటిది. ఈ వర్క్షాప్లో ఏం కవర్ చేస్తామంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసుకుంటుంటే కంట్రీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంది, హౌ ప్రెప్డ్ అప్, మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఒక వేరే కంట్రీకి వెళ్ళడానికి, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్సో వైల్ సెలెక్టింగ్ ఎ కన్సల్టెంట్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏముంటాయి, మిమ్మల్ని మెంటల్లీ ఎట్లా గ్రూమ్ చేయాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఒక మంచి వర్క్షాప్ చేస్తున్నాం. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అటెండ్ ఇట్.
కమింగ్ టు ఇది అప్లికేషన్, ఫస్ట్ మీరు ఒక రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ ప్రిటీ సింపుల్. నేను డిస్ప్లేలో చూపిస్తున్నా చూడండి. రియల్మీ న్యూజిలాండ్ అని గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాని నుంచి ఒక రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వెరిఫై కూడా చేసుకోవాలి. ఈ అకౌంట్ని మీరు ఫ్యూచర్ వీసాస్, న్యూజిలాండ్ ఫ్యూచర్ వీసాస్ అన్నిటికీ అప్లై అంటే యూజ్ చేస్తారు. సో మేక్ ష్యూర్, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, కానీ మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. కొంచెం పేషెన్స్ తోటి అంతా ఫిల్ చేసుకోండి. ఈ అకౌంట్ లేకపోతే మీరు వీసాస్కి అప్లై చేసుకోలేరు. అండ్ డిస్ప్లేలో చూపిస్తున్నట్టు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కూడా ఈజీయే. అది మొత్తము ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తుంటుంది, సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది వెబ్సైట్. సో ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వెబ్సైట్. వన్స్ రియల్మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత గూగుల్కి వెళ్ళి అప్లై ఫర్ విజిట్ వీసా అని టైప్ చేయండి, న్యూజిలాండ్ విజిట్ వీసా అని. సో మీకు ఒక లింక్ ఇస్తుంది. ఇది ఇమిగ్రేషన్ వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఇమిగ్రేషన్ వెబ్సైట్ మీద విజిటర్ వీసా అనే లింక్ని క్లిక్ చేస్తే అప్లై నవ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత అది మిమ్మల్ని మీ రియల్మీ అకౌంట్కి డైరెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ డైరెక్ట్ చేసిన దగ్గర నుంచి క్లియర్గా అప్లై ఫర్ వీసా అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ఏ వీసా అని అడుగుతుంది. అక్కడ విజిట్ వీసా అని సెలెక్ట్ చేసుకోవాలి. చేస్తేనే ఈ పేజ్కి తీసుకొని వెళ్తుంది అనమాట. క్లియర్గా బిఫోర్ యూ స్టార్ట్ మీకు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని, మీకు ఫొటోస్ గురించి, తర్వాత మీకు ఏవేవి రిక్వైర్మెంట్ ఎట్లుండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో గురించి మాట్లాడేటప్పుడు సైజ్ ఎంత ఉండాలి, ఫోటో సైజ్, తర్వాత ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాట్స్ ద కరెక్ట్ ఫార్మాట్ ఆఫ్ ఫోటో, ఒకవేళ అంటే క్లియర్గా ఉండడానికి కరెక్ట్ వే ఏది కాదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ప్లీజ్ టేక్ యువర్ టైమ్ టు గో త్రూ. ఆ తర్వాత చాలా ఈజీ ప్రాసెస్. మీరు గనక అది చెప్పిన డీటెయిల్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే క్వశ్చన్ టు క్వశ్చన్ అర్థం చేసుకొని, అంటే మన సర్కమ్స్టాన్సెస్ గురించే మాట్లాడుతుంటుంది కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. స్టూడెంట్ వీసా కానీ, విజిట్ వీసా కానీ, వర్క్ వీసా కానీ, ఇవన్నీ టెంపరీ వీసాస్ కాబట్టి టెంపరీ వీసా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విజిట్ వీసా అని సెలెక్ట్ చేసుకొని అడిగిన క్వశ్చన్స్ అన్నీ జెన్యున్గా అండ్ ఆనెస్ట్గా ఆన్సర్స్ ఫిల్ చేసుకుంటూ పోండి. మ్యాక్సిమం ముందు మన సిచ్యువేషన్స్ అడుగుతుంది కాబట్టి మనకు పెద్ద ఇక్కడ ట్రిక్కీ సిచ్యువేషన్ అంటూ ఏముండదు. ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. అదే కాకుండా వెన్ యూ గో ఫర్దర్, అంటే స్టార్ట్ మై అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. అదే పేజ్లో స్క్రోల్ డౌన్ చేస్తే అడిషనల్ అప్లికెంట్స్ అని కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీ డిపెండెంట్ కానీ, మీ ఫ్యామిలీ అంటే మీ పార్ట్నర్ కానీ సేమ్ అప్లికేషన్లో ఉంటే అదే అప్లికేషన్లో మీరు వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చు. సో యూ కెన్ సేవ్ సమ్ ఫీజ్. అదర్ దెన్ దట్ ఐ డోంట్ సీ ఎనీ కాంప్లికేషన్. బట్ ఇన్ కేస్ మీకు ఏదన్నా కాంప్లికేటెడ్ అనిపిస్తే క్వశ్చన్ స్పెసిఫిక్, అంటే మీకున్న క్వైరీ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెడితే నేను ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ యూ. In case you have any further queries, please feel free to contact me. Thank you.